హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించిన జూనియర్ క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ గూగుల్లో మనం బన్రాస్ హిందూ యూనివర్సిటీ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అయితే ఇలా సెర్చ్ చేయాలి. బన్రాస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇలా మీకు ఫస్ట్ కనిపిస్తున్న ఈ వెబ్సైట్ అయితే మీరైతే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ నాన్ టీచింగ్ జూనియర్ క్లర్క్ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేసుకుందాం. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డాక్యుమెంట్, ఈ జాబ్కి సంబంధించిన డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనం డాక్యుమెంట్లో చూసుకుంటే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఈ వెబ్సైట్లోనే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే మనకు స్టార్టింగ్ డేట్ ఏప్రిల్ 17 అన్నమాట. లాస్ట్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్కి మనం లాస్ట్ డేట్ చూసుకుంటే 22 ఏప్రిల్ అన్నమాట. దీంట్లో మనం అప్లై చేసుకోవడానికి అప్లై ఫీజు చూసుకుంటే 500 అవుతుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే ఈ 500 ఫీజు అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడిఎస్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వాళ్ళు అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే మనం పే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ ఉంటుందన్నమాట. అప్రాక్సిమేట్లీ మనకు అన్ని అలవెన్సెస్ అన్ని కలుపుకొని మనకు ఒక 35,000 వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇది గ్రూప్ సికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఈ జూనియర్ క్లర్క్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించిన పోస్టులు అయితే చూసుకుంటే వేకెన్సీస్లో జనరల్ వాళ్ళకైతే 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకు 28, ఎస్టీ వాళ్ళకు 13, అలాగే ఓబీసీ వాళ్ళకు 50 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూడిఎస్ కేటగిరీ వాళ్ళకైతే 8 అయితే ఉన్నాయన్నమాట వేకెన్సీస్. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్కి సంబంధించిన ఆటోమేషన్, బుక్ కీపింగ్ అలాగే వర్డ్ ప్రాసెసింగ్ గురించి అయితే మనకు తెలిసి ఉండాలి. అలాగే మనం కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, దాంట్లో అయితే డిప్లొమా అయితే చేసి ఉండాలి. కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయి కదా, డీసీఏ, పీజీడీసీఏ ఇలాంటి కంప్యూటర్కి సంబంధించిన కోర్సెస్ అయితే మనమైతే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన ఒక కంప్యూటర్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్లో మనం పర్ మినిట్కి 30 వర్డ్స్ అయితే ఇంగ్లీష్లో మనం టైప్ చేయాలి. అదే మనం హిందీలో చూసుకుంటే పర్ మినిట్కి 25 వర్డ్స్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు ఏదైతే ఫామ్ ఉంటుందో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ ఫామ్ అయితే మన దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు ఆ ఫామ్ అయితే మనం తీసుకెళ్ళాలి. ఆ ఫామ్కి సంబంధించిన మన డిజిటల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో అలాగే సిగ్నేచర్ అయితే మనమైతే స్కాన్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లో. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ ఆన్లైన్లో ఇచ్చేసి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఉందన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 18 నుంచి 35 వరకు అయితే ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి చూసుకుంటే 18 నుంచి 33 వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. అలాగే పీడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్కి చూసుకుంటే 18 నుంచి 35 వరకు అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ సైన్ అప్ కనిపిస్తుంది కదా, సైన్ అప్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది, ఇక్కడ ఎంటర్ చేసేగానే మీకైతే సైన్ అప్ అయితే అయిపోతారు. సైన్ అప్ అయిపోయిన తర్వాత లాగిన్ అని కనిపిస్తుంది కదా, లాగిన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఈమెయిల్ పాస్వర్డ్తో ఇక్కడైతే మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత వీళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఫిల్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ అయితే మనమైతే సేవ్ చేసుకోవాలన్నమాట. జూనియర్ జాబ్ క్లర్క్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అనమాట. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.